భారత క్రికెటర్ చాహల్, ధనశ్రీ వర్మ ఎవరి దారి వారు చూసుకున్నారా? ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారా అంటే అవునన్నట్టుగానే కథనాలు వస్తున్నాయి. కొంతకాలంగా చాహల్, ధనశ్రీ వర్మ వేర్వేరుగా ఉంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. విడాకుల కేసుకు సంబంధించి బాంద్రా ఫ్యామిలీ కోర్టులో తుది విచారణ జరిగినట్టుగాను కథనాలు వస్తున్నాయి. తుది విచారణ సమయంలో ధనశ్రీ, చాహల్ హాజరైనట్టు తెలుస్తోంది. ఇద్దరూ అధికారికంగా విడిపోయేందుకు అంగీకరించినట్టుగాను ప్రచారం జరుగుతోంది. ఇదే టైంలో ధనశ్రీ వర్మకు చాహల్ ఇచ్చిన భరణం 60 కోట్లంటూ కథనాలొచ్చాయి. అయితే ఈ భరణం వార్తల్లో నిజం లేదని ధనశ్రీ వర్మ తరపు వాళ్ళు చెబుతున్నారు. 60 కోట్ల భరణం అంటూ వస్తున్న వార్తలన్నీ ఫేక్ అని తేల్చి చెబుతున్నారు. వాస్తవాలు తెలియకుండా ప్రచారం చేయకూడదంటున్నారు. మరోవైపు ఒత్తిడి నుంచి విముక్తి దొరికిందంటూ ధనశ్రీ వర్మ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. పడే బాధలు, ఎదుర్కొనే పరీక్షలను ఆ దేవుడు ఆశీర్వాదాలుగా మార్చగలడంటూ సోషల్ మీడియాలో ధనశ్రీ వర్మ రాసుకొచ్చింది. ఒత్తిడి, ఆందోళనకు గురైతే మరో ఛాన్స్ ఉందన్న విషయాన్ని తెలుసుకోవాలంది. బాధలను మర్చిపోయి దేవుడిని ప్రార్థించాలంది. దేవుడిపై ఉన్న విశ్వాసమే మంచి చేస్తుందని చెప్పుకొచ్చింది. ధనశ్రీ వర్మ కంటే ముందు చాహల్ పెట్టిన పోస్ట్ కూడా వైరల్ అయింది. కఠిన పరిస్థితుల్లో ఉన్నానని గుర్తించే లోపే దేవుడు బయటపడేశాడన్నాడు. లెక్కలేనన్ని సార్లు దేవుడు రక్షించాడన్నాడు. భగవంతునికి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. మొత్తంగా చాహల్, ధనశ్రీ వర్మ ఎపిసోడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.